దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య సందేశాలు మీ మధ్య ప్రసారం చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్య సందేశాలు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను నడబాయుడు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఎంత ధైర్యం గొలిపే మాట కనిపిస్తుంది కదా. ఈ మాటలు వింటున్నప్పుడు మనకెంతో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, గొప్ప నిరీక్షణ కలుగుతుంది కదా. భయపడకుడి, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. ఈ మాటలు మోషే ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువతో పలుకుతున్న సందర్భం అది. అప్పటికి మోషే 120 సంవత్సరాలు వయసులో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను నెక్స్ట్ ఎవరు మమ్మల్ని నడిపిస్తారని ఒక రకమైనటువంటి దిగులుతో, భయంతో ఆవరించుకున్నప్పుడు మరి యెహోషువ నడిపిస్తాడని, మీకు ముందుగా దేవుడు ఉండి మిమ్మల్ని అందరూ నడిపిస్తాడని ఎంతో ధైర్యం గొలిపే మాటలు కనిపిస్తున్నాయి. మీరు కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు. అక్కడ కానానీయులు, హివ్వీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూషీయులు ఇలాంటి శత్రువులందరినీ కూడా మీరు ఓడిస్తారు. ఆ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. అక్కడ ఉన్న వారందరినీ మీరు ఓడిస్తారు. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము మీదవుతుంది. కాబట్టి ఇదిగో అమ్మోనీయుల రాజు సిహోనుకు, ఓగుకు ఏ విధంగా అయితే నాశనం కలిగిందో మీరు చూశారు కదూ. అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొంటాయి అని చెప్పేసి, మీ తరపున దేవుడు యుద్ధం చేస్తాడని చెప్పేసి ఎంతో ప్రోత్సహించే మాటలు మోషే ఇశ్రాయేలు ప్రజలకి అలాగే యెహోషువకు తెలియజేస్తూ ఉన్నాడు. భయపడకండి, దిగులు పడకండి, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడిని యెహోవాయే. అసలు ఆ మాటనే ఎంతో ప్రోత్సహిస్తుంది కదా. మన దేవుడే మనతో ఉంటే మనకు భయం ఏంటి? మన పక్షంగా ఎలాంటి కార్యాలైనా చేయడానికి శక్తిగల దేవుడు మన దేవుడు. కాబట్టి మీరు భయపడకండి, జడీకండి. ఆయన విడవడు, ఆయన ఎన్నడూ ఎడబాయుడు. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఎంతో ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగించాయి. తద్వారా రాబోయే కాలంలో వారు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో ముందుగానే మోషే వారిని బలపరుస్తున్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో కూడా. ఏ భయం, ఏ దిగులు, ఏ వేదనకరమైన పరిస్థితి మీ జీవితంలో నెలకొన్నాయి. దేవుని వాక్యం మాట్లాడుతుంది, భయపడకుడి, దిగులు పడకండి, ఇదిగో మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడిని యెహోవాయే. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మన యావత్ బాధలో మనతో పాటు భారము భరించేవాడు మన దేవుడు. మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మన పట్ల తన కృపను, తన కనికరాన్ని చూపించి ఎప్పుడు ఎలాంటి కార్యాలు తలపెట్టాలో మన పక్షంగా కార్యాలు తలపెట్టే దేవుడు మన దేవుడు. ఆయన ఆపదొస్తే విడిచిపెట్టే దేవుడు కాదు. అలాంటి పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండి, మనకు అండగా ఉండి ఆ పరిస్థితులను ఎలా అధిగమించాలో దేవుడు మనకి
నేర్పిస్తాడు, మన తరపున నుండి గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న దేవుడే ఇదేనన్నా ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి భయానికి మీరు గురవుతున్నారు? ఎలాంటి విషయానికి మీకు దిగులు చెందుతున్నారు? నీతో కూడా ఉన్నవాడు నీ దేవుడు అనే విషయాన్ని నీవెప్పుడు మర్చిపోకు. ఆయన నీకు తోడుగా ఉంటే ఏ విషయాన్ని కూడా నీకు భయపడడానికి ఎంత మాత్రం వీల్లేదు. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల వల్ల భయపడుతున్నావా? అప్పుల వల్ల వ్యాధులకు గురవుతున్నావా? పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో అని దిగులు చెందుతున్నావా? భయపడొద్దు, దిగులు పడొద్దు. ఎందుకంటే నీతో కూడా ఉన్నవాడు నీ దేవుడు. ఒక దినాన మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు దేవుడు చాలా విసిగిపోయాడు. ఇదిగో మోషే, మీతో నేను రాను. ఎందుకోసం తెలుసా? వీరు లోబడిన ప్రజలు అని అన్నప్పుడు, ప్రభువా నువ్వు రాకపోతే మాకు కనాన్ దేశం వద్దు ప్రభువా, మీరే ఉండకపోతే మాకెందుకు ప్రభువా కనాన్ దేశం అని చెప్పేసి మోషే అన్నాడు. అంటే దేవుడు ఆయనతో ఉంటే ఎలాంటి కార్యాలు చేయడానికి, ఎలాంటి కార్యాలు తలపడడానికి శక్తిగల దేవుడో మోషేకు తెలుసు. కనుక నువ్వు రాకపోతే, నువ్వు మాతో లేకపోతే మాకు ఆ కనాన్ దేశం వద్దు ప్రభువా, మీరు మాతో ఉంటేనే మాకు చాలు ప్రభువా అని అంటున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో కూడా. ఇదిగో ప్రభువా మీరు మాకు కావాలి ప్రభువా, మాతో ఉండు ప్రభువా అని మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే మీ ప్రతి పరిస్థితిని మార్చి మీకు తోడుగా ఉండి మీ పరిస్థితిని తారుమారు చేసి మీ హృదయంలో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు ఎలాంటి భయాలు ఉన్నప్పటికీ, ఎలాంటి కృంగుదలకు గురవుతున్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించి మీ జీవితంలో గొప్ప నిరీక్షణను, గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని, నెమ్మదిని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదేనా మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. భయపడకండి, దిగులు పడకండి, జడీకండి. నిన్ను విడువను, నిన్ను అబాయను. ఎందుకోసమో తెలుసా? నీతో కూడా ఉంటానని ఇదేనన్నా వాగ్దానం చేశావు ప్రభువా. మీరు మాతో ఉంటే ప్రభువా, మా పరిస్థితులని ఎలాంటి పరిస్థితులు మీద ఎదురైనప్పటికీ ప్రభువా వాటన్నింటినీ ప్రభువా జయించి దేవుడు ప్రభువా. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మాతో కూడా ఉండండి ప్రభువా. మీరు మాతో నిత్యము ఉండండి ప్రభువా. మీరు మాకు తోడుగా నడిపించండి ప్రభువా. మా కుటుంబాలకు, మా వ్యక్తిగత జీవితాలకు మీరు తోడుగా ఉండి మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను ఎదురొడ్డి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని దయచేవస్తుందిగా మనం చేస్తూ మీ కృపగల హస్తానికి మాకు ముందు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధి నిత్యము మీకు తోడుగా ఉండి మీ భయంలో, మీ దిగుల్లో ఆయన వాటిని విడిపించి విడువని ఎడబాయిని కృపను మీ పట్ల చూపించట్లో పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.